ప్రకాశం జిల్లా దర్శిలోని రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదానుల కృషి ఫలితంగా గణతంత్ర వేడుకలు ఏర్పడ్డాయని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల స్ఫూర్తితో దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గీతికా చంద్ర, ఎలేనా, డాక్టర్ విజయ్ కుమార్, సుస్మిత్, చూపల్లి కోటేశ్వరరావు, గిరీష్ నాగహరీష్, హరిత, గరికపూడి సిబ్బంది, ఏఆర్ఎస్ సిబ్బంది, ఏఆర్ఎస్ టైమ్ స్కేల్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Salute. దాని గురించి దీనికన్నా ముందునే 1920లో మనకి ఏం జరిగిందంటే సేమ్ ఇదే డేట్ జనవరి 26 తారీఖున ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏం చెప్పిందంటే మాకు డొమైన్ అంటే మా దేశం మీద మాకే హక్కులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ మీరు కనుక ఇవ్వకపోతే మేము స్వతంత్రం తెచ్చుకొని మా దేశాన్ని మేమే పరిపాలిస్తామని అప్పట్లో మన స్పీచ్ అంటే మనము ఇందాక చెప్పాను నేను, అంటే ఏదైనా దేని గురించి అయినా మాట్లాడే స్వేచ్ఛ ఉంది మనకి, అవునా కదా? ఆ స్వేచ్ఛను ఎవరు ఇచ్చారంటే మనకు రాజ్యాంగం అనేది ఇచ్చింది. అది మీరు సదుపరుచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తానే మీకు అంటే మనకి ఏదైతే ఉందో మీకు ఇంకా ఓటు హక్కు లేదు కాబట్టి ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎవరిని. అది మహానుభావుల కృషి ఫలితమే. వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం పెట్టి ఈ యొక్క 78 సంవత్సరాల ముందు మనం బ్రిటిష్ పాలనలో చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇంత స్వేచ్ఛగా కూడా మనం ఉండేవాళ్ళం కాదు. ఉదయం వాళ్ళ ఇంటికి డ్యూటీకి పనికి పోతే రాత్రి 10-11 దాకా పని చేయించుకునేవాళ్ళు బ్రిటిష్ కాలంలో. తీసుకున్నారు ప్రతి ఒక్క మనకి ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో కల్లా పెద్దదే రాజ్యాంగం ఉన్నది. అంటే చాలా దేశాల్లో కల్లా అంశాలు తీసుకొని ఎటువంటి అంశాలు ఏవైతే మన భారతదేశంలో మనం రచిస్తే బాగుంటాయని అన్ని దేశాల్లో కల్లా తీసుకొని కొన్ని అంశాలు తీసుకొని సెలెక్ట్ చేసి దాన్ని రాయడం జరిగింది. అంటే రచించడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో మనకి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందాక చెప్పినట్లు, అదేవిధంగా రాయ్ అని, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అని, ఇలాంటి చాలా మంది ఈ రాజ్యాంగం రచించడానికి చాలా మంది తోడ్పడ్డారు అన్నమాట. సో అదేవిధంగా